మైక్రోసాఫ్ట్ అన్నటువంటిది ఉద్యోగాల తొలగింపు ఒక సంకేతం. రాబోయేటటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అన్నటువంటిది ఎట్లాగా పీడించబోతోంది అన్నటువంటిది. ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక హెడ్ అనుకుంటా చెప్పుకొచ్చారు. ఏది మన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాడేటటువంటి కోడింగ్ లాంటి వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ శిక్షణ పొందే కంటే ప్లంబింగ్ నేర్చుకోండి, మీకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నటువంటిది. రాబోయేటటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యారు. సాఫ్ట్వేర్కి సంబంధించిన ఉద్యోగులు ఎప్పుడూ ఉంటారు, ఏమీ ఇది ఉండదు. కానీ ఒక సెక్షన్ వెళ్ళిపోతుంది, ఇంకో సెక్షన్ బ్రతుకుతుంది, ఇంకో సెక్షన్ ఫైట్ చేస్తూ ఉంటుంది బ్రతకగలమా లేదా అన్నటువంటిది. భారీ జీతాల లెక్కల మధ్యన ప్రారంభమయ్యేటటువంటి ఆ జీతాలు కొత్త తరహా సంక్షోభాన్ని ఫేస్ చేయబోతున్నాయి. దానికి సజీవ సాక్ష్యం మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళే ఏకంగా 9,000 మందిని తొలగించడం అన్నటువంటిది.